అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఏమైందిరా? మళ్ళీ నీ కడుపులోకి వెళ్ళిపోయి తిరిగి పుట్టాలనుందమ్మా. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని ఏ పాపం అంటకుండా గుణమే కొత్త జీవితం ఆరంభించాలనుంది. దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. గతంలో విహారం, కలలోని తీరం, అదంతా భ్రమంటే, మనస్సంత మంటే. ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు, దహిస్తుంటే దేహం వెతుక్కుందమైకం. ఏంటమ్మా ఇది? అందరి జీవితాల్లో వెలుగుల్ని పంచే నువ్వే ఇలా చీకట్లో ఉండిపోతే ఎలా? వెలుతురు భయాన్ని కలిగించినప్పుడు చీకటి అండగా నిలుస్తుంది. మనసు బాధతో నిండిపోయినప్పుడు అమ్మల హక్కును చేర్చుకుంటుంది. అందుకే ఇలా చీకట్లోనే ఉండిపోయాను మావయ్య. అలా మాట్లాడకు ఉషా. కిరణ్కి దూరం అయినంత మాత్రాన నీ జీవితం చీకటిమయం కాకూడదు. బాధని మర్చిపోవాలంటే పనిని మించిన ఔషధం మరొకటి లేదు. నువ్వు మళ్ళీ నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా. పాటలు రాయటం మొదలు పెట్టాలి. మనసు బాగోలేదు మావయ్య. ఇప్పుడు పాటలు రాసే పరిస్థితిలో నేను లేను. రాయగలనని కూడా నేను అనుకోవడం లేదు. అమ్మా ఉషా, నా జీవితానుభవంతో ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో అమ్మా. ఇలా నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడుతూ కూర్చుంటే నడవాల్సిన దూరం భారం అవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. గతంలో నుంచి బయటపడితేనే భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతాం. క్షమించండి మావయ్య.
నేనెంత ప్రయత్నించినా బాధలో నుంచి బయటపడలేకపోతున్నాను. అలా అనకమ్మా. నువ్వు సాధ్యమైనంత త్వరగా ఈ బాధలో నుంచి బయటపడాలి. దానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వదినా, ఏంటొదినా ఇది? అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు భోజనం కూడా చేయకుండా ఏం సాధిద్దామని? ఎవరిని సాధించాలని? ఏంటి రేణు నువ్వు అనేది? అవునానా, అక్కడ అన్నయ్య భోజనం చేయట్లేదు. ఆ విషయం నేను అమ్మతో చెప్తున్నప్పుడు ఉషా వదిన విని తను కూడా భోజనం చేయలేదు. ఏంటమ్మా ఇది? ఇలా భోజనం మానేస్తే ఎలా? గుండె నిండా బాధలుంటే కడుపుకి ఆకలేం తెలుస్తుంది మావయ్య. అలా అనకమ్మా. అందరి కడుపు నింపే అన్నపూర్ణ ఆకలితో ఉండకూడదమ్మా. ఇవ్వు. అమ్మా ఉషా, కూర్చో. కూర్చో అమ్మా. కూర్చో. గుండెలోనా తిన్నమ్మా. సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఏమైందమ్మా? ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము నీకు గోరుముద్దలు తినిపిస్తుంటే మా అమ్మకే తినిపిస్తున్నట్టు ఉంది తల్లి.